బ్రేకింగ్లో చూస్తున్నాం. కాసేపట్లో జీహెచ్ఎంసీ స్పెషల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చిస్తారు. ప్రధానంగా వార్డుల డీలిమిటేషన్పై చర్చ జరుగుతుంది. వార్డుల డీలిమిటేషన్ ప్రిలిమినరీ నోటిఫికేషన్ను సభలో ప్రవేశపెట్టనున్నారు అధికారులు. దీనిపై నగర కార్పొరేటర్లతో పాటు ఎక్స్-అఫీషియో సభ్యులు తమ అభ్యంతరాలు, సలహాలు తెలపనున్నారు. ఇప్పటికే వార్డుల విభజనపై తమ అభ్యంతరాలను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్కు అన్ని పార్టీల నేతలు వినతిపత్రం రూపంలో అందజేశారు. వార్డుల విభజన, హద్దుల మ్యాప్ ఇవ్వట్లేదని కార్పొరేటర్లు చెబుతున్నారు. ఏ ప్రాతిపదికన వార్డుల విభజన చేశారో తెలియడం లేదని కార్పొరేటర్లు తెలిపారు. వార్డుల జనాభాలో భారీ వ్యత్యాసం ఉందని నేతలు చెప్పుకొస్తున్నారు. కార్పొరేటర్లు, ఎక్స్-అఫీషియో సభ్యుల అభ్యంతరాలు, సూచనలు పరిగణనలోకి తీసుకుని ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో స్పెషల్ కౌన్సిల్ సమావేశం జీహెచ్ఎంసీ వద్ద భారీగా భద్రత పెంచారు. వార్డుల విభజనపై ఆందోళనకు బీజేపీ, బీఆర్ఎస్, మజ్లిస్ కార్పొరేటర్లు పిలుపునిచ్చారు. మరి కాసేపట్లో జీహెచ్ఎంసీ స్పెషల్ కౌన్సిల్ కూడా సమావేశం కానుంది. మరింత అదనపు సమాచారం ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, యాక్చువల్లీ సమావేశం మొదలైందా? అలాగే ప్రస్తుతం కండిషన్ ఏమిటి? కొద్దిసేపటితోనే జీహెచ్ఎంసీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం ప్రారంభం కావడం జరిగింది. ముఖ్యంగా ఈ కౌన్సిల్ సమావేశం నిర్వహించడం గల ప్రధాన కారణం ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము డీలిమిటేషన్ ప్రక్రియ తీసుకురావడంతోనే పెద్ద ఎత్తున ఈ కౌన్సిల్ లో ప్రవేశపెట్టాలి కాబట్టి దానికి సంబంధించిన అంశాలపై కూడా సభ్యుల కార్పొరేటర్లకు సంబంధించినటువంటి వాదనలు అన్ని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఈ రోజు ఎక్స్-అఫీషియో సంబంధించిన సభ్యుల వివరాలు తీసుకున్న తర్వాత ఈ యొక్క సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈ రోజు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా విడుదల చేసే అవకాశం ఉంది. కొద్దిసేపటి క్రితమే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కావడం జరిగింది. ఇప్పటికే మనం చూడొచ్చు జీహెచ్ఎంసీలో ఉన్నటువంటి వార్డులు మొత్తం కూడా 150 వార్డులు గతంలో ఉంటే ఆ 150 వార్డులకు మొత్తం ఇప్పుడు 350 వార్డులు 300 వార్డులు చేరినట్టు గతంలో 27 కార్పొరేషన్ 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీ అవతల వైపు ఉన్నటువంటి 27 మున్సిపాలిటీలను ప్రస్తుతం అయితే జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు ఎప్పుడైతే 27 జీహెచ్ఎంసీలో 27 కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో విలీన మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనం అయ్యాయో ఆ వెంటనే దాదాపు 150 ఉన్నటువంటి వార్డుల సంఖ్యని 300కు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వము ఇటీవల కాలంలో జీవోను కూడా విడుదల చేసింది. దీనికి సంబంధించినటువంటి డీలిమిటేషన్ ప్రక్రియలో కొంత అసంబద్ధంగా ఉందంటూ కూడా కొంతమంది కార్పొరేటర్ ఇప్పటికే కౌన్సిల్ కు అదేవిధంగా కొంతమంది హైకోర్టును సైతం ఆశ్రయించారు. నిన్న హైకోర్టులో వినయ్ కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టు మరొకసారి విచారించే అవకాశం కూడా కనబడుతుంది. ఇక ఇప్పటికే ఎక్స్-అఫీషియో సంబంధించిన తరఫున సభ్యులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు కూడా ఇప్పటికే కౌన్సిల్ సమావేశానికి హాజరు కానుంది. ఏ ప్రాతిపదికన వార్డుల విభజన జరిగేందో ఈ కౌన్సిల్ లో పూర్తిగా చర్చించి ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. వార్డుల విభజన సంబంధించిన అంశాలతో పాటు బౌండరీస్ ఏదైతే ఒక పరిధి, ఉదాహరణకు బాగుంపల్లి నుంచి అదేవిధంగా చిక్కడపల్లి డివిజన్ లో కలిసి అంతకుముందు రామనగరం డివిజన్ లో ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని చిక్కడపల్లి డివిజన్ లో కలపడాన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఇప్పటికే హైకోర్టులో సైతం పిటిషన్ దాఖలు కావడం. వీటన్నిటికి సంబంధించిన వార్డుల విభజనకు సంబంధించిన అంశాలతో పాటు బౌండరీస్ సంబంధించినటువంటి
విషయాలపై కూడా ఈ కౌన్సిల్ లో పూర్తిగా చర్చించి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ వివిధ వార్డుల విభజనకు సంబంధించిన వినతులు అదేవిధంగా అభ్యంతరాలు కూడా కొంత కౌన్సిల్ స్వీకరించినప్పుడు కూడా ఎక్కువగా డీలిమిటేషన్ సంబంధించిన వార్డుల విషయంలో కొంత అభ్యంతరాలు అయితే ఎక్కువగా వెలువడుతున్నాయి. మరి ఈ రోజు కౌన్సిల్ సమావేశంలో రసాబసగా సాగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే చాలా వరకు కొంత గతంలో ఉన్నటువంటి వార్డు ఇప్పుడు వేరే వార్డుకు షిఫ్ట్ అయింది కాబట్టి ఆ గతంలో ఉన్నటువంటి వార్డు మెంబరు ఇప్పుడు ఏ వార్డులో పోటీ చేయాలి, ఏ వార్డుకు అతను ప్రచారం చేయాలనేది కొంత తికమక కూడా తలెత్తినటువంటి అంశాలు బాగా తెర మీదకి వచ్చాయి. కాబట్టి వారికి సంబంధించిన అందరూ కౌన్సిల్ ఏ రకంగా తెరదీస్తుందని మాత్రం చూడాల్సిన పోవచ్చు. ఇప్పటికే తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, చాలా మంది ఎమ్మెల్యేలు, కాలేరు వెంకటేష్ కావచ్చు, చాలా మంది ఎమ్మెల్యేలు ఇప్పటికీ కౌన్సిల్ ఎక్స్పర్టీషియలో సభ్యులందరూ కూడా ఇప్పటికే అటెండ్ గా ఉంటుంది. ఈ అన్ని చర్చించిన తర్వాత అంటే వార్డులకు సంబంధించి కార్పొరేటర్లకు సంబంధించిన వివరాలతో పాటు అదేవిధంగా సంబంధించినటువంటి వార్డు విభజనకు సంబంధించిన అంశాలన్నీ కూడా పూర్తిగా చర్చించిన తర్వాత కౌన్సిల్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసే అవకాశం. ప్రస్తుతం అయితే కౌన్సిల్ సమావేశం మాత్రం ప్రారంభం కావడం రమణ. ఓకే, థ్యాంక్ యూ సునీల్.